హలో హాయ్ గైస్, మంచి వీడియో మళ్ళీ ముందర వచ్చేసి అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్న వార్సిటీ జాకెట్ అనమాట. ఎలాగో వింటర్ స్టార్ట్ అయిపోయినాయి, అయితే మీకోసం బెస్ట్ వార్సిటీ జాకెట్స్ పట్టుకొని వచ్చేసాను అనమాట. మొన్ననే రీసెర్చ్ చేసిన కాంటెంట్ కోసం అయితే తెలుగులో చూశాను అనమాట వార్సిటీ జాకెట్ వీడియో ఏమైనా ఉందా, కానీ నాకు ఎలాంటి వీడియో తెలుగులో కనిపించలేదు అనమాట వార్సిటీ జాకెట్ మీద. అందుకోసమే సూపర్ అయిన వీడియో తీసుకుని వచ్చేసాను మీకు. అది కూడా చాలా అఫోర్డబుల్ బడ్జెట్ లోనే తీసుకున్నాను అనమాట. వన్నీ వార్సిటీ జాకెట్ లో వచ్చేసి ఆర్డర్ చేసిన 6 వార్సిటీ జాకెట్ అనమాట. జనరల్ గా నేను చేసేది 5, కానీ నాకు ఈ మింత్రాలో సూపర్ అయిన కలెక్షన్ కనిపించింది వార్సిటీ జాకెట్ లో. సూపర్ అయిన వార్సిటీ జాకెట్ ఒకసారి చూపిద్దాం, క్వాలిటీ ఎలా ఉంది, ఆ ప్రైజింగ్ కరెక్టా కాదా అనేది మొత్తం ఇండెక్స్ గా చెప్తాను. అందుకోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే ఇదే అనమాట మన 6 వార్సిటీ జాకెట్. అయితే చూద్దాం ఎలా ఉంది, దేంట్లో ఏ జాకెట్ ఉంది, ఏ కలర్ వచ్చింది, కరెక్ట్ వచ్చిందా లేదా కూడా నేను చెక్ చేయలేదు యాక్చువల్లీ. మీ ముందరే అన్బాక్సింగ్ చేద్దామని చాలా రోజుల నుంచి వచ్చి ప్యాకేజెస్ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇదే నాకు సింగిల్ ప్యాకేజింగ్ అనిపిస్తుంది. అంటే నాకు చాలా వర్సటైల్ గా ప్లస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి అనమాట వార్సిటీ జాకెట్. అయితే నా దగ్గర ఒకటి ఉంది ఇంతకు ముందు, కానీ అది పాలియస్టర్ లో ఉందన్నమాట. అయితే ఒకసారి ట్రై చేద్దాం. మనకు యాక్చువల్ వార్సిటీ జాకెట్స్ అనేవి అందుకోసం ఆర్డర్ పెట్టా. ఈ బ్రాండ్ది చూద్దాము. ఇంకా నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు దేని ప్రైస్ ఏదనేది. సైడ్కి మీకు ఫోటోస్ యాజ్ వెల్ as ప్రైజెస్ వచ్చేస్తుంటాయి అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో చాలా బాగుంది క్వాలిటీ అనమాట. బ్రాండ్ కానీ ఏంటి ఎలాంటి ట్యాగ్స్ లేవు అనమాట. మనకు టిప్ టాప్ బటన్తో వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి నేను ఎల్ సైజ్ బుక్ చేశాను. నాకు కొంచెం బ్యాగీ ఫిట్ లాగా ఉండాలి, కొంచెం లూజ్ ఫిట్ లాగా ఉండాలి. ఈ మధ్యన ట్రెండ్ నడుస్తుంది కదా, మనకు ఇంతకుముందు స్లిమ్ ఫిట్ కానీ అలాంటివి వేసుకునేటోళ్ళం. ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం బ్యాగీస్ నడుస్తున్నాయి కదా, అందుకోసం అనమాట. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు నార్మల్ ప్రింట్ లాంటిది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బేజ్ కలర్తో ఆలివ్ గ్రీన్ కానీ సూపర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్లో చాలా క్లాసీగా ఒక వింటేజ్ వైపుతో పాటు సూపర్గా కనిపిస్తుంది అనమాట. మంచి పాకెట్స్ వచ్చినాయి, మనకు 2 పాకెట్స్ వచ్చినాయి అనమాట ముందర. ఇలాంటి కాలర్ వచ్చింది అనమాట, సూపర్గా ఉంటుంది. ఇలాంటి మనకు ఓపెన్గా పెట్టుకున్నా కానీ లేకపోతే దేనితో అయినా టీ షర్ట్స్తో పేరప్ చేసినా చాలా క్లాసీగా కనిపిస్తారు. ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు 2 ఇలా ప్రింట్స్ ఇచ్చారనమాట. దాని క్వాలిటీ నాకు అంతగా పర్సనల్గా నచ్చలేదు. చూడొచ్చు లోపల నుంచి కూడా మంచి ఉలన్ ఫీల్ లాగా ఉంది, చాలా బాగుంది. చాలా క్లాసీగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి చాలా బాగుంది అనమాట. అయితే ఇక్కడ మనకు కింద కూడా రిబ్స్ వచ్చినాయి అనమాట. ఈవెన్ హ్యాండ్స్ దగ్గర కూడా మంచి రిబ్ వచ్చింది. దీని మీద వచ్చేసి మనకు ప్యాచ్ వర్క్ కాకుండా ప్రింట్ వర్క్ వచ్చింది. ఆ ఎఫ్ అనేది కానీ లేకపోతే ఈ రైట్ సైడ్ ఉన్న ప్రింట్ కానివ్వండి అంతా ప్రింటెడ్ అనమాట. యాజ్ వెల్ as చూడడానికి చాలా క్లాసీగా కనిపించింది అనమాట ఇమేజెస్ లో. అయితే నాకు దీంట్లో జిఎస్ఎం అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అరౌండ్ ఇది వచ్చేసి అరౌండ్ 150 నుంచి 180 జిఎస్ఎం దాకా ఉండొచ్చు. అంత హెవీగా లేదు, చాలా సింపుల్ గా చాలా లైట్ వెయిటెడ్ గా ఉందన్నమాట. వార్సిటీ జాకెట్ అంటే చాలా స్టడీగా ఉండాలి కదా, ఇది అంత స్టడీగా లేదనమాట. నాకు అందుకోసం అంత పర్సనల్ గా నచ్చలేదు. ఈవెన్ దీని పాకెట్స్ కూడా మనం నడిచేటప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. అట్లా నార్మల్ గా స్టిచ్ చేసి పెట్టారు వీళ్ళు. అరౌండ్ 1200 రూపీస్ కి ఏదో బై చేశాను నేను. అయితే నాకు పర్సనల్ గా 1200 రూపీస్ లో అయితే అంత వర్త్ గా అనిపించలేదు. డెఫినెట్లీ మనం కొంచెం అమౌంట్ ఇంకొక 500 అట్లా ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, చాలా మంచి వార్సిటీ జాకెట్స్ వస్తాయి. అందుకోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా సూపర్ అయిన వార్సిటీ జాకెట్ సెలెక్ట్ చేశాను అనమాట. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది ఏ బ్రాండ్ చూద్దాము. చాలా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ బ్రాండ్స్ ట్రై చేశాను అనమాట. చూద్దాం. మంచి హెవీగా కనిపిస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్లో. బ్రౌన్ కలర్ అనమాట, చాలా ట్రెండీ కలర్. ఈ మధ్యన పింట్రెస్ట్లో కానీ ప్రతి చోట కొంచెం స్వేడ్ మెటీరియల్తో కనిపిస్తుంది యాక్చువల్లీ. చూడండి, స్వేడ్ మెటీరియల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మంచి స్వేడ్ మెటీరియల్ అనమాట. ఎల్ సైజ్లో బుక్ చేసినట్టున్నాయి. ఇది వచ్చేసి మనకు రాంగ్ బ్రాండ్ నుంచి వస్తుంది. చాలా క్లాసీగా కనిపిస్తుంది. నేను అనుకోలేదు ఇంత సూపర్గా ఉంటుంది మెటీరియల్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి. యాక్చువల్లీ సూపర్గా ఉందన్నమాట. ఎల్ సైజ్లో తీసుకున్నా, చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఆ బటన్స్ కానివ్వండి అంతా. ఇది కూడా మనకు టిప్ టాప్ బటన్స్తో వస్తుంది. మంచి ఇక్కడ మనకు ఎంబ్రాయిడరీ వర్క్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మంచి ప్యాచ్ ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఇక్కడ మనకు ఆ బేజ్ ప్లస్ ఆ బ్రౌన్ కలర్లో సూపర్గా కనిపిస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్లో. అయితే హ్యాండ్స్ మీద మంచి రిబ్స్ వచ్చినాయి. ఇక్కడ మనకు కింద కూడా బాటంలో కూడా మంచి రిబ్ ఇచ్చారు. 2 పాకెట్స్ ఉన్నాయన్నమాట ఫ్రంట్లో. ఇక్కడ కూడా సింపుల్గా చిన్న లోగో ఇచ్చారు రాంగ్ది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చేసింది కలర్ కాంబినేషన్ కానీ అంతా. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. చూడొచ్చు, బ్యాక్ సైడ్ వచ్చి సింపుల్గా క్లాసీగా కనిపిస్తుంది. నేను వచ్చేసి దీనికోసం పే చేశాను 2200 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం ఓవర్ సైజ్లో వస్తుంది. మీకు ఒక ఓవర్ సైజ్ జాకెటే కావాలంటే స్పెసిఫిక్గా దీనికి వెళ్ళొచ్చు. నాకు పర్సనల్గా కొంచెం లూజ్గా అనిపించింది. మెటీరియల్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ దగ్గర పాలియస్టర్ అని మెన్షన్ ఉంది, కానీ నాకు వచ్చేసి కొంచెం స్వెడ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. స్వెడ్ మెటీరియల్ ఉంటాయి కదా, అలాంటిది బ్రౌన్ ప్లస్ ఆ బేజ్ కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. వింటర్స్ లో మీ దగ్గర ఇలాంటి అర్ది కలర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. బ్రౌన్ కానివ్వండి, బేజ్ కానివ్వండి, చాలా క్లాసీగా కనిపిస్తారు. వింటర్స్ లో ప్రతి దాని మీద మంచిగా లేరింగ్ చేయగలుగుతారు అనమాట. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు లోపల సైడ్ మంచి పాకెట్ వచ్చేస్తుంది, లోపల ఇన్నర్ సైడ్ కూడా మంచి లేరింగ్ ఉందన్నమాట. మొత్తానికి మంచి స్వేడ్ మెటీరియల్ లాగా ఉంది. టోటల్ గా
చాలా హెవీగా ఉంది. వింటర్స్ లో మీద ఇది వేసుకున్న ఒక లోపల టీ షర్ట్ వేసుకుని కూడా చాలా వెచ్చగా ఉంటుంది. యాజ్ వెల్ చాలా క్లాసీగా ఎలిగెంట్ గా కనిపిస్తారు అనమాట. ఆ 2200 డెఫినెట్లీ వర్త్ ఇట్ అంటాను. ఎందుకంటే మనకు ఆ 1200 1300 పెట్టే కంటే ఒక 500 రూపీస్ యాడ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, మంచి క్వాలిటీ వస్తుంది, మంచి బ్రాండ్ వస్తుంది, మంచి డిజైనింగ్, మంచి హెవీ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. అయితే ఇదేనమాట మన నెక్స్ట్ ప్యాకేజ్. అయితే ఫస్ట్ అయితే ఇది చూద్దాం. నాకు ఇది కూడా బాగా అనిపిస్తుంది. ప్రతిదీ నేను మ్యాక్సిమం ఎల్ సైజ్లోనే ఆర్డర్ పెట్టినట్టున్నాను. ఏదైనా నాకు ఎల్ దొరకకపోతే ఎం పెట్టినట్టున్నా. ఎలా ఉంటుంది ఫిట్టింగ్ గురించి అయితే మనం ఒకసారి మాట్లాడదాం. సూపర్. ఎల్ గురించి మాట్లాడుతున్నా. ఇది వచ్చేసి యాక్చువల్లీ నేను ఎం సైజ్లో బుక్ చేశా. రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్ స్టార్ ఎంత మంచి క్వాలిటీలో ఇస్తాడని, అది కూడా ఆ ప్రైజింగ్లో. సూపర్ ఉంది. ప్రింటింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, మంచి లావుగా ఉందన్నమాట మెటీరియల్. వార్సిటీ జాకెట్ కానీ జాకెట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట వింటర్స్లో. అది కూడా మంచి లెదర్ ఫినిషింగ్ హ్యాండ్స్తో ఇచ్చారనమాట. లెదర్ హ్యాండ్స్తో ఇచ్చాడు. చాలా క్లాసిక్గా ఉంటుంది. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా, నార్మల్గా మీరు ఎక్కడైనా బయటకు వెళ్తున్నా కానీ ఇలాంటి జాకెట్ ఒక మంచి టీ షర్ట్ మీద పేరప్ చేశారనుకోండి, నెక్స్ట్ లెవెల్ కనిపిస్తారు. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కానివ్వండి, టైపోగ్రఫీ కానివ్వండి, చూడండి జాపనీస్ వర్డ్స్లో ఇక్కడ రాశారనమాట. మంచి 2 పాకెట్స్ వచ్చినాయి. కింద రిబ్ ఇచ్చాడు. టిప్ టాప్ బటన్స్ వస్తాయి అనమాట. మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే వార్సిటీ జాకెట్ది మీకు టిప్ టాప్ బటన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు కాలర్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. నాకు పర్సనల్గా హ్యాండ్స్ చాలా నచ్చినాయి. మంచి లెదర్ ఫినిషింగ్తో వస్తున్నాయి. కొంచెం ఇంకా లోపల నుంచి చూడొచ్చు మీరు, మంచి క్లాత్ ఇచ్చారనమాట. లోపల నుంచి కూడా మంచి ఇక్కడ సైడ్ పాకెట్ ఇచ్చాడు. చాలా క్లాసీగా ఉంది. మనకు మంచి హ్యాండ్ మీద రిప్ ఇచ్చాడు. వింటర్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆ బ్రౌన్ కలర్ కాంబినేషన్, ఆ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉందనమాట. మంచి ఒక ప్యాచ్ ఇచ్చారనమాట. సింపుల్గా ఉంటూనే చాలా స్టైలిష్గా ఉందనమాట. ఆ సింపుల్ ఆ బ్రౌన్ కలర్, ఆ బ్లాక్ లెదర్ కాంబినేషన్తోనే మంచి కలర్ఫుల్ ప్రింట్ ఇచ్చాడనమాట. మొత్తానికి బ్యాక్ సైడ్ మంచిగా ఎంబ్రాయిడరీడ్ ప్రింట్ అనమాట. ఒక ప్యాచ్ వర్క్ అనుకుంటా, మొత్తం ప్యాచ్ లాగా అంటించారు. సూపర్గా ఉంది. ఫిట్టింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే చూడండి ఎంత ట్రెండీ వైబ్స్ ఉన్నాయి. ఒక మంచి కాలేజ్ జాకెట్ కోసం వెతుకుతున్నారంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అంటాను. కొంచెం వార్సిటీ జాకెట్ లాగానే కనిపిస్తూనే మనకు కొంచెం డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది అనమాట. చాలా హెవీ జాకెట్. ఇది కూడా సింగిల్ గా ఇది ఒక జాకెట్ వేసుకున్నా గానీ సరిపోతుంది అనమాట. ఫిట్టింగ్ కూడా నాకైతే పర్సనల్ గా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. కొంచెం టైట్ ఉంది కానీ మనం జనరల్ గా లేయరింగ్ చేయాలంటే ఇలాంటి జాకెట్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఇంకా మెయిన్లీ దీని ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ పాలిస్టర్ మెన్షన్ ఉంది కానీ మనకు మంచి స్వెడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. బ్రౌన్ కలర్ స్వెడ్ యూజ్ చేసినట్టు. ఈవెన్ హ్యాండ్స్ మీద అయితే మనకు మంచి లెదర్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. దీనికి నేను పే చేసిన వాల్యూ వచ్చేసి 2000 రూపీస్ అనమాట. 2000 రూపీస్ అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అండి. మంచి హెవీ క్వాలిటీ జాకెట్ అనమాట. మంచి వింటర్స్ లో మీకు వెచ్చగా ఉంచుతుంది, యాజ్ వెల్ as మంచి స్టైలిష్ గా కనిపిస్తారు అనమాట. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అనమాట ఈ వీడియోలో ఈ జాకెట్. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ ప్రొడక్ట్. ఇదో డిఫరెంట్ వార్సిటీ జాకెట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కాలర్ తో పాటు స్పోర్ట్స్ టీమ్స్ కోసం వార్సిటీ జాకెట్స్ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది కూడా మనకు రోడ్ స్టార్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. చూడండి రోడ్ స్టార్ బ్రాండ్ ఎంత సూపర్ అయిన వర్క్ చేస్తుంది యాక్చువల్లీ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే. దీన్ని మీరు ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అనొచ్చు. ఒక మంచి కాలర్ తో వచ్చింది. ఇంతకుముందు మీరు చూసినవన్నీ దాదాపు మనకు నార్మల్ గా ఉన్నాయి కదా, ఎం సైజే తీసుకున్నాను. చూడండి ఒక చాలా క్లాసీ వైప్ కావాలంటే ఇది బాగా సెట్ అవుతుంది. టిప్ టాప్ బటన్స్ వస్తున్నాయి. మంచి కాలర్, కార్డ్రై మెటీరియల్ యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్. చాలా థిక్ మెటీరియల్. ఇది కూడా చూడొచ్చు. చూడండి లోపల నుంచి కూడా మనకు మంచి వేరే క్లాత్ ఇచ్చాడు. వింటర్స్లో ఖచ్చితంగా ఇలాంటి జాకెట్స్ ఖచ్చితంగా తీసుకోండి. ప్రతి ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి అనమాట. మంచి 2 పాకెట్స్ వస్తున్నాయి ఫ్రంట్లో, టిప్ టాప్ బటన్స్, కాలర్స్, మంచి రిబ్, మనకు హ్యాండ్స్ దగ్గర మంచిగా గాలిపోకుండా కానివ్వండి సూపర్గా ఉంది. ఈవెన్ మనకు బాటంలో కూడా సూపర్గా రిబ్ వచ్చింది. దాని మీద కూడా చూడండి సింపుల్ రిబ్ కాకుండా మంచి వైట్ టచ్ యాడ్ చేశారు కదా, మంచి స్టైలిష్గా కనిపిస్తుంది. సింపుల్గా ఎలిగెంట్గా ఉండాలని ఇక్కడ మంచిగా ఒక ఆర్ ఇచ్చాడు. రోడ్ స్టార్ నుంచి ఒక ఆర్ పెట్టాడు అనమాట. మంచి ఫినిషింగ్ ఉందన్నమాట. క్లాత్ మీద కూడా మంచి ఒక టీ షర్ట్ కానీ ఏమైనా వేసుకుని మంచి పేరప్ చేశారనుకోండి, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అదిరిపోతుంది అనమాట. మనకు రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి వస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 3599 కానీ మీకు ఈ ప్రైస్ కంటే ఖచ్చితంగా తక్కువలోనే దొరుకుతుంది మింత్రాలో. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంది. సూపర్గా సింపుల్గా, అంత హడావిడి కాకుండా సింపుల్ ఒక కలర్ మీదనే ఆ రిచ్ కలర్ తోనే మనకు మొత్తం ఫ్లాంట్ చేయొచ్చు అనమాట ఈ జాకెట్ ని. దీనికి అరౌండ్ నేను వచ్చేసి 1600 రూపీస్ పే చేశాను. దానికైతే సూపర్ వర్త్ ఇట్ అంటాను. ఎందుకంటే మంచి కార్డ్రై జాకెట్ అనమాట. మంచి షైన్ ఉంది క్లాత్ లో, మంచి హెవీ క్లాత్ అనమాట. లోపల నుంచి కూడా మనకు ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చారు. లోపల నుంచి కూడా ఇంకొక పాకెట్ ఉంది. దీని క్వాలిటీ విషయానికి వచ్చేసి ఇక్కడైతే పాలిస్టర్ అని మెన్షన్ ఉంది. పాలిస్టర్ బ్లెండ్ అలాంటివి ఉండొచ్చు కానీ మంచి మనకు కార్డ్రై మెటీరియల్ లాంటిది అనమాట. మంచి షైన్ ఉంది, మంచి హెవీనెస్ ఉంది అనమాట. మొత్తానికి జాకెట్ మీద చాలా సూపర్ అయిన క్వాలిటీలో ఉంది. డెఫినెట్లీ వర్త్ ఇట్ అంటాను. 1600 రూపీస్కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్. అయితే ఇదనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకేజ్. చూడండి ఎంత పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఉన్నాయో. యాక్చువల్లీ ఓవరాల్గా ఇవన్నీ జాకెట్ నాకు ఎంత పడ్డాయో మీకు తెలుసా?
12,000 రూపీస్ అనమాట. ఏకంగా 12,000 రూపీస్ స్పెండ్ చేశాను అనమాట ఈ వీడియో కోసం. అందుకోసం అంత ఎఫర్ట్స్ అంత మనీ ఇన్వెస్ట్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓహో 2 జాకెట్స్ సేమ్ బ్రాండ్ నుంచి యాక్చువల్లీ. సరే 1 బై 1 అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. 2 వచ్చేసి మనం బ్లూ అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం. ఓహో జనరల్గా వార్సిటీ జాకెట్ ఒరిజినల్గా ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. జనరల్గా వార్సిటీ జాకెట్ అంటేనే ఇలా సింపుల్గా ఈ మెటీరియల్లో వస్తుంది, చాలా థిక్ మెటీరియల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఫౌజీ బ్రాండ్ నుంచి వస్తుంది. వీళ్ళు స్పెసిఫిక్గా వార్సిటీ జాకెట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ బ్రాండ్లో. నేను చూశాను, చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చాలా క్లాసిక్ ఉందన్నమాట. మంచి థిక్ మెటీరియల్, కార్పెట్ లాంటి మెటీరియల్ అనమాట. చాలా హెవీగా ఉంది. చూడొచ్చు ఇలా టిప్ టాప్ బటన్స్తో వస్తుంది. లోపల కూడా చూడొచ్చు మీరు మంచిగా ఒక వేరే క్లాత్ ఇచ్చారు. వింటర్స్లో ఖచ్చితంగా మీరు ఇది వేసుకుంటే ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే మంచి టీ షర్ట్తో పేరప్ చేసినా కానీ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తారు. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇక్కడ మంచి ప్యాచ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి లెదర్ హ్యాండ్స్ అనమాట. లెదర్, సింథటిక్ లెదర్ యాక్చువల్లీ. దాని మీద కూడా మనకు చూడండి ప్యాచ్ వర్క్ వచ్చింది. చాలా క్లాసిక్గా అనిపిస్తుంది. F1 ఉంది అనమాట. చాలా క్లాసిక్ ఉంది. రిబ్స్ కూడా చూడొచ్చు, చాలా స్ట్రెంగ్త్గా ఉన్నాయి. కాలర్ కూడా మంచి స్టిఫ్గా ఉందన్నమాట. ఈవెన్ రిబ్ కింద కూడా చాలా చిన్న బాటమ్ ఇచ్చారు కదా, చాలా క్లాసిక్ ఉంటుంది అనుకుంటా. M సైజులో ఉందన్నమాట సైజ్ పరంగా. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూద్దాం ఇలా ఉందనేది. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఓహో సిన్స్ 2015 అని మెన్షన్ చేశారు. ఇది కూడా వచ్చేసి మంచి ఒక లెదర్ ప్యాచ్ వర్క్తో స్టిచ్ చేశారనమాట బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మనకు ఫోగాజీ బ్రాండ్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. యాక్చువల్ వార్సిటీ జాకెట్ మీకు కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి జాకెట్ మీ దగ్గర ఉండాలన్నమాట. దాంట్లో కూడా వచ్చేసి నేను ఎగ్జాక్ట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, బ్లూ ప్లస్ ఆ వైట్ కాంబినేషన్ అనమాట. ఇది యాక్చువల్ వార్సిటీ జాకెట్ అనమాట. ఇంకా దీంట్లో కూడా కొంచెం యాడ్ ఆన్ చేసుకున్నారు వీళ్ళు, కొంచెం స్టైల్ ఎలిమెంట్. జనరల్ గా వార్సిటీ జాకెట్ లో ఇంతగానం ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా, మంచి క్వాలిటీ ఉంది. యాక్చువల్లీ హెవీగా ఉంది జాకెట్. మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా ఒక నార్మల్ పర్సన్ అయినా మీకు ఖచ్చితంగా ఈ కలర్స్ కానివ్వండి, డిజైనింగ్ కానీ టోటల్ గా బాగా నచ్చుతుంది అనమాట. దీనికోసం వచ్చేసి నేను వచ్చేసి 2,500 రూపీస్ పే చేశాను. మింత్రాలో జనరల్ గా ఆఫర్ నడుస్తూనే ఉంటాయి. మీకు ఖచ్చితంగా 2,000 బిలో దొరికే అవకాశం ఉంటుంది. 2,000 అరౌండ్ 2,000 దొరికే అవకాశం ఉంటుంది అనమాట. క్లాత్ కూడా మంచి వెచ్చగుంచుతుంది అనమాట. మీరు సింగిల్ గా ఈ జాకెట్ మీద ఒక టీ షర్ట్ వేసుకున్నారు నార్మల్ గా లేయరింగ్ చేయడానికి కానీ లేకపోతే నార్మల్గా వేసుకున్నా కానీ చాలా క్లాసిక్గా అనిపిస్తారు. యాజ్ వెల్ as మీకు వెచ్చదనం కూడా దొరుకుతుంది అనమాట. చాలా పర్సనల్గా నాకు బాగా నచ్చింది. డిజైనింగ్ కానివ్వండి టోటల్గా వర్త్ ఇట్ అంటాను. అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా సేమ్ బ్రాండ్ నుంచి అనమాట. నాకు కలర్ కొంచెం ట్రై చేసేది ఉండే, ఆ బ్లూ కలర్ కానివ్వండి, ఆ గ్రీన్ కలర్. అందుకోసం డిఫరెంట్ కలర్స్ ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను. మొత్తానికి అన్ని కలర్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. వార్సిటీ జాకెట్లో సూపర్ అయిన కలర్ అనమాట. వైన్ కలర్ అనొచ్చు మీకు, ఒక రెడ్ వైన్ కలర్ అనమాట. యాక్చువల్ వార్సిటీ జాకెట్ అంటే ఇదనమాట. మొత్తానికి చెప్పాలంటే ఫోగాజీ బ్రాండ్ నుంచి నెక్స్ట్ లెవెల్ వర్క్ చేస్తున్నారు ప్రోడక్ట్ మీద. అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉందన్నమాట. ఈవెన్ మనకు ఆ ప్యాచ్ వర్క్ కానివ్వండి, టైపోగ్రఫీ కానివ్వండి, అంతా ఎంబ్రాయిడరీ అనమాట. ఎలాంటి ప్రింట్స్ లేవు దీని మీద. యాక్చువల్లీ మంచి సింథటిక్ లెదర్తో వచ్చింది. యాక్చువల్లీ నాకు ఫొటోస్లో అయితే ఒక మంచి వైట్ స్వెడ్ లెదర్తోనే అనుకున్నాను, కానీ సింథటిక్ లెదర్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా వెచ్చగా ఉంటుంది. మీకు వింటర్స్లో మీరు ఒక మంచి బైకర్ జాకెట్ కానీ లేకపోతే ఒక వింటర్ కోసం ఒక మంచి జాకెట్ వెతుకుంటారు, కాలేజ్ కోసం, ఒక మంచి పార్టీస్ కోసం, ఒక పార్టీ వైప్ కోసం అంటే నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. ఒక మంచి సింథటిక్ వైట్ లెదర్ ఉంది. దాని మీద కూడా మనకు ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చారు చూడొచ్చు. F వాళ్ళ కంపెనీ లోగో అనమాట. చాలా బాగుంది. హ్యాండ్ మీద మంచి కఫ్ ఇచ్చారు. బాటమ్స్లో మంచి రిబ్ ఇచ్చారనమాట. దీని మీద లోపల డిఫరెంట్ క్లాత్ యూజ్ చేశారు చూడండి. ఆ కలర్ కాంబినేషన్ తగ్గట్టు చాలా క్లాసీగా కనిపిస్తుంది అనమాట. చాలా థిక్గా ఉంది. మీరు సింగిల్గా ఇది వేసుకున్నా కానీ మంచి వెచ్చగా ఉంటుంది అనమాట. ఇలాంటి జాకెట్ మంచిగా క్యారీ చేయొచ్చు అనమాట మీరు. మంచి ఫొటోస్లో కానివ్వండి, ఈవెన్ మనకు వెచ్చగా ఉంటుంది. యాజ్ వెల్ చాలా స్టైలిష్గా కనిపిస్తారు. దీని సైజ్ కూడా చెప్పలేదు కదా నీకు, M సైజ్లో తీసుకున్నాను అనమాట. చాలా క్లాసిక్ ఉంది. ఫోగాజీ బ్రాండ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వర్క్ చేస్తున్నారనమాట. సేమ్ అనమాట. సేమ్ అదే మనకు ఆ ప్యాచ్ వర్క్ ఇచ్చారు. మొత్తం లెదర్ కట్అవుట్ చేసి ఇక్కడ మనకు స్టిచ్ చేశారు అనమాట. సిన్స్ 2015 అనమాట. చాలా క్లాసీగా ఉంది. నాకు పర్సనల్గా అయితే ఫిట్టింగ్ కానివ్వండి, డిజైనింగ్ కానీ పర్సనల్గా బాగా నచ్చింది. దీనికోసం కూడా నేను వచ్చేసి 2,500 రూపీస్ పే చేశాను. మంచి ఉలన్ మెటీరియల్తో వస్తుంది మనకు. జనరల్గా వార్సిటీ జాకెట్ వచ్చేది ఉలన్ మెటీరియల్తోనే అనమాట. కొంచెం హెవీగా ఉంటుంది. అక్కడ వింటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా యూఎస్లో కానివ్వండి అక్కడ. అయితే అందుకోసమే సూపర్గా ఉంది. నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్ వార్సిటీ జాకెట్ మీకు కావాలంటే ఫోగాజీ బ్రాండ్ నుంచి తీసుకోవచ్చు. నాకు పర్సనల్గా ఈ కలర్ కూడా బాగా నచ్చింది. బ్లూ ప్లస్ ఈ రెడ్ వైన్ కలర్ కూడా క్లాసీగా ఉందన్నమాట. అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. 2,500 రూపీస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అంటాను. అయితే ఇదేనమాట ఈరోజు వీడియో. అయితే మీకు ఏ జాకెట్ నచ్చిందో కింద కమెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలన్నా కింద కమెంట్లో పెట్టండి. ఇలాంటి సూపర్ అయిన క్వాలిటీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అసలు లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బై.